ఆ ఈ వెనకాల ఒక పెద్ద మనిషి కనబడుతుంది కదా, జరంత బ్లర్ అవుతున్నట్టుండి. ఎందుకంటే ఆ మనిషి కూడా కొంత ఒక రకంగా తెలంగాణ సమాజం ముందర బ్లర్ అయినట్టే లెక్క. ఎందుకంటే గతంలో ఒక వెలుగు వెళ్ళినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేరు, ఇప్పుడు వేరు. సో ఆయన గురించి మొన్ననే ఒక విషయం చెప్పుకున్నాం రకరకాలుగా. ఇది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తరాలే నాశనం అయితే అని ఒక డైలాగ్ వేసిండు ఆయన. ఆయన తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల ఎన్ని తరాలు నాశనమైనా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏమంటుండంటే ఫోన్ ట్యాపింగ్ నేరం కాదంటుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇది దేంతో నవ్వని అర్థమైతలేదు. అసలు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇట్లా తయారైండో అర్థమైతలేదు. ఆయన మంచి దావకాలలో చూపెట్టాలి. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదంటుడు. మీ భార్య పిల్లలతో మాట్లాడుతుంటే నీ ఫోన్ వింటే అప్పుడు తెలుస్తుంటుంది నీకు. నువ్వే మొత్తుకున్నావు కదా మా ఫోన్ ట్యాప్ చేస్తురని. బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని మొత్తుకున్నావు నువ్వు కాదు. ఏ ఆర్ఎస్పి వేరా, ఈ ఆర్ఎస్పి వేరా? ఏం మెడలకు గులాబీ కాండ రాగానే అన్ని నిజాలని మర్చిపోతావా? దళిత ద్రోహివి. ఎంతోమంది దళితులని పాపం ఆగం చేసి రోడ్డు పాలు చేసి యువతనంతా ఆగం చేసినటువంటి వ్యక్తులు. ఇక చూడు ఏంది ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసత్య ప్రచారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాయంపేట గ్రామంలో ఏదో మాట్లాడినట్ట ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని, స్వతంత్రం రాకముందు నుంచే ట్యాపింగ్ జరుగుతుందని రిటైర్డ్ ఐపీఎస్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు కదా. ఏమంటుండు ఇప్పుడు మంచిగా ఒక విషయం చూడదు. ఏమన్నాడు మళ్ళీ గతంలో ఏమన్నాడు కూడా వినిపిస్తా. ఇగో 1885లోనే ట్యాపింగ్ ను చట్టబద్ధం చేస్తూ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ని తీసుకొచ్చారని చెప్పారు. స్వతంత్రం వచ్చిన తర్వాత చట్టంలో మార్పులు చేశారు కానీ పూర్తిగా తీసేయలేదన్నారు. ట్యాపింగ్ ఎందుకోసం అనేది చట్టంలో క్లియర్ గా చెప్పారన్నారు. 90 కోల్ బ్లాక్ వాడలు పంచుకోవడంలో తేడాలు రావడంతోనే ఆఫీసర్లు పావులు ఇట్లా వాడుతున్నాడు. ఏంది 1885లోనే ట్యాపింగ్ చట్టబద్ధం చేశారు అన్నాడు. మరి ఏంది అయ్యో ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను ముఖ్యమంత్రి తన బంధువు అయిన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవనం చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇస్తాం. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇవాళ మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నాడు, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను అంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అట ఏం మరి 1885లో చట్టబద్ధమైంది. మొన్న బీఎస్పీలు ఉన్నప్పుడు ఎందుకు చట్ట విరుద్ధమైంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? మళ్ళీ బీఆర్ఎస్ లోకి రాగానే చట్టబద్ధమైంది. అరే గిది ఎక్కడ లెక్క? లేకపోతే గిదేమన్నా ఏ అనుకుంటున్నావా? ఇట్లా గుండు పెట్టి అంటే ఏఐలో ఎడిటింగ్ చేసిరు అనుకుంటున్నావు ఏదన్నా? నువ్వు మాట్లాడి అన్నా అంటాడు ఇప్పుడు. ఎందుకంటే దొరదొడ్లే దొరికినావు కదా. అది ఎవడో కావాల్సినోడు ఏఐలో ఎడిట్ చేసినట్టు నీ వెనకాలన్న ఐతరాజ్ అభ్యంతరం ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు కదా. తెలుసు నీ క్యాడర్ అంతా నాకు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన ఏమంటారు బీఎస్పీలు ఉన్నప్పుడు ఇంకో వాళ్ళు ఇంటికి పోయి నెత్తికి తక్కువ నెత్తి తల్లిగానే గుండుకు ఆ ఇల్లు చూసిరా ఇది కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్, ఇది మన పరిస్థితి అన్నాడు. ఇప్పుడు చాలా పొడుగు కట్టించినట్టు ఆయనకి ఏదో ఇల్లు, నాకు తెలిసి పెద్ద జూబ్లీహిల్స్ లో బంజారా. ఎందుకు అనవసరంగా కొన్ని విషయాలల్లా మాట్లాడకపోవడం మంచిది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నిట్లల్లా తల దోర్చకురి, ఆ దెబ్బ తాకుతుంది నెత్తికి. సో ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారు జనాలు ఖచ్చితంగా. ఇగో చూడురి 1885లో ట్యాపింగ్ చట్టబద్ధం అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్తుండు. అప్పుడేమో నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తారని మొత్తుకురు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మాటలకు విలువ లేదు, అస్సలు లేదు. ఆయన అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ కాదు, ఇంకే పార్టీలకు పోయి జేజమ్మలు దిగొచ్చినా ఆయనకు 10 ఓట్లు పడే పరిస్థితి కూడా లేదు. పోయింది. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఎందుకంటే ఒక తెలంగాణ సమాజాన్ని పాపం అన్ని ఉద్యోగాలు వదిలేసి మంచి ఉన్నత చదువులను వదిలేసి ఈ నెంబర్ తిరిగిరు, జనం బాట పట్టిరు నిన్ను నమ్ముకొని, పాదయాత్రలో పాల్గొన్నారు నిన్ను నమ్ముకొని. అందరు నాగం చేసి నడిమెట్ల నాగలు ఇడిచిపెట్టిపోయిన నువ్వు ఇలా దొరదొడ్లకు జరిగిన నువ్వు ఇంకా మా హరీష్ రావును అరెస్ట్ చేసినట్టు ఆయన కాపాడుకోవాలి, చంపేసినట్టు మాట్లాడతావు నువ్వు.
ఆదూరమే కదా నీకు సిద్దిపేటకు ప్రచారానికి వస్తుంటే నీ హెలికాప్టర్ దిగడానికి పర్మిషన్ వేయాలి. ఒక దళితుడు హెలికాప్టర్ రావడం ఏందని చెప్పేసి నీ హెలికాప్టర్ దిగడానికి కొద్దిగా దాకా పర్మిషన్ రాలే. ఎవరు చెప్తున్నావు నీ కథలన్నీ? ఇట్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యవహారం నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదంటుంటూ ఒకసారి ఈ కేటీఆర్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఫోన్ అట ట్యాపింగ్ చేయరా జర నేరం కాదంటుంటే ఏం కాదంటుండు ఎనురి. సో ఇది ఫోన్ ట్యాపింగ్ అంశం.